హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇది వచ్చేసి 1 వీక్ బ్యాక్ వీడియో అనమాట. 1 వీక్ కాదు, 10 డేస్ అవుతుంది. దగ్గరగా 2 వారాలు అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కర్రీ అలాగే టమాటో రైస్ చేశాను. ఈ రెసిపీస్ షార్ట్ వీడియోలో ఆల్రెడీ స్పెషల్గా అప్లోడ్ చేశాను, చూడండి, సపరేట్గా ఉంటాయి. ఇది వచ్చేసి చందు అన్నయ్య వాళ్ళు, సునీత వదిన వాళ్ళు వచ్చిన రోజు అనమాట. ఆ రోజు నైట్ అయితే ఇంకా చికెన్ కర్రీ టమాటో రైస్ చేసాము. దాంతోనే ఇంకా డిన్నర్ అయితే అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి అవే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం చికెన్ మగ్గిన తర్వాత దాంట్లోనే అంటే ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రెగ్యులర్గా వేసుకునేవే. చికెన్ బాగా నూనెలో మగ్గిన తర్వాత అంటే పచ్చివాసన లేకుండా కొంచెం నీచు వాసన కూడా రాకుండా ఉండేలాగా కొంచెం సేపు బాగా మగ్గించాను. ఎందుకంటే పీసెస్ కొంచెం పెద్దగా తీసుకొచ్చారనమాట. అందుకే నేను ముందే మసాలాలు ఏం మిక్స్ చేయలేదు. అవంతా వాటర్ అంతా పోయి నూనె పైకి వచ్చేంత వరకు ఆయిల్లోనే మగ్గించేసాను. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే ఉంచాను. ఇలా చేస్తే చికెన్ స్మెల్ రాదు. కొంచెం పెద్ద పీసెస్ ఉన్నప్పుడు కూడా మనకు ఉడకడానికి ఈజీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడే పచ్చి ధనియాల పొడి కూడా వేశాను. ఇది బాగా మగ్గి దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకా మనం పచ్చి ధనియాల పొడి లేదంటే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కానీ ఏదైనా వేసుకోవచ్చు. అది ఇంకా మన ఇష్టం అనమాట. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇంకా బాగా మిక్స్ చేశాను. నేనైతే ఏం తినను, నాన్ వెజ్ అయితే తినను అనమాట. నేను మొత్తానికైతే కర్రీ మొత్తం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. కొంచెం ఫ్రై కావాలన్న వాళ్ళకి తీసేసి దగ్గరగా చేసేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే వేయించిన ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేశాను. అది కొంచెం గ్రేవీలాగా అవుతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంక ఇల్లంతా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ పని అంతా చేసేసుకున్న తర్వాత ఇది షాపింగ్కి వెళ్ళాలి. ఇంకా గృహప్రవేశానికైతే షాపింగ్ అంతా చేసినామని చెప్పాను కదా. ఇది యాక్చువల్గా ముందు పెట్టాల్సిన వీడియో. కొన్ని మొత్తం అన్నీ స్పేస్ అంటే ఉండట్లేదు అనమాట. ఏది లెంతీగా ఉందో అవన్నీ ఎడిట్ చేసి పెట్టేసిన తర్వాత కొంచెం తక్కువగా ఉన్న బ్లాగ్స్ అని ఇవి చూడండి, 9-10 మినిట్సే ఉంటుంది ఈ బ్లాగ్ అయితే. అంతవరకు అయితే ఇంకా అప్లోడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకటే ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ దాంట్లోనే వీడియోస్ తీయాల్సి వస్తుంది. ఎప్పుడైనా నా దగ్గర ఉన్న ఫోన్లో తీసినప్పుడు కొంచెం క్లారిటీగా ఉన్న ఫోన్లో తీసి అలవాటు అయిపోయి మళ్ళీ తర్వాత నార్మల్ ఫోన్లో తీయాలంటే వీడియో అస్సలు తీయాలనిపించట్లేదు. ఎవరికైనా అంతే. కొంచెం అంటే వీడియో మంచి చూసే వాళ్ళకి బాగుండాలి, క్లారిటీగా లైటింగ్ అంతా ఉండాలి అని. రింగ్ లైట్ అలవాటు అయిన తర్వాత మనకి మామూలుగా కుకింగ్ వీడియోస్ చేయాలంటే ఏదో డల్గా ఉన్నట్టు ఉంటుంది. అది అంటే చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఎవరి ప్రొఫెషన్ ఎవరికి ఏది మంచిగా అనిపిస్తుంది అని మనకు అనిపించాలి. చేసేటప్పుడు ఇంట్రెస్ట్ రావాలి. అవతల వాళ్ళు చూసినప్పుడు కూడా వాళ్ళకి ఏం షేక్ అవ్వకుండా మంచి లైటింగ్ తోటి మంచి కెమెరాతో తీస్తేనే మనకి యూట్యూబ్ కూడా ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదంటే డల్గా మస్కగా షేక్ అవుతూ అవి ఇవి చేయాలని. ఇక్కడైతే మొత్తం పూజ కూడా అయిపోయింది. స్నానం కూడా చేసేసామన్నమాట. నేను, సునీత వదిన పూజ చేసేసాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ పిల్లలకి అది చేసేసి వెళ్దామనేసి వంట చేసి పెట్టేద్దామని చిక్కుడుగాయలు అయితే గిల్లుతున్నాను. ఎక్కడెక్కడ వెళ్ళాలని నాకైతే అసలు కొంచెం కూడా ఐడియా లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే, అంటే షాప్ గురించి లేదంటే ఆర్నమెంట్స్ గురించి తెలిస్తేనే, ఆర్నమెంట్స్ ఏం తీసుకోవాలి ఏంటి ఎంత బడ్జెట్ అనేది నాకు ఐడియా ఉంది. కానీ బేగం బజార్ ఇవన్నీ నాకు ముందే చెప్పాను కదా ముందు బ్లాగ్స్లో, కొంచెం అంత తెలియదు అనమాట. ఇంకా అందుకనే చందు అన్నయ్య, సునీత వదిన మేమే వెళ్ళాం. పిల్లల్ని తీసుకెళ్ళలేదు. ఇంకా వాళ్ళని తీసుకెళ్తే సరిపోయేదనమాట. ఉన్న తలనొప్పి కంటే ఇంకా ఎక్కువ అయ్యేది. మా దీవెన్ బాబు తీసుకెళ్తే ఇంకా మొత్తం వాడిని ఎత్తుకోవడం, తిరగడం, కాసేపు అసలు 1 గల్లీ 2 గల్లీలు తిరగంగానే చిరాకు పడతాడు. వాటర్ అవుతాయి, టాయిలెట్ వస్తుంది, ఆకలి వేస్తుంది, అన్నీ అవుతాయి. ఎవరైనా అంతే, చిన్నపిల్లలు. కొంతమంది బాగానే ఓపిక పట్టుకుంటారు. మా దీవెన ఓపిక పడుతుంది, కానీ దీవెన్ బాబు అలా కాదండి. ఏదన్నా అంటే ఇంకా అది నడవలేవాడు ఎక్కువసేపు. ఇంకా దాహం వేసిన ఏదైనా సరే వాడికి వెంటనే ఇంకా అయిపోతూ ఉండాలన్నమాట. అలా ఉంటుంది. కాబట్టి వాడిని ఇంట్లోనే ఉంచేసి వెళ్తాం మ్యాక్సిమం. ఎప్పుడైనా ఊరు వెళ్తే కానీ అట్లా ఇలా వెళ్ళి అలా వచ్చేదైతే ఒక 1 అవర్ 2 అవర్స్లో ఇంట్లోనే ఉంచుతామన్నమాట. ఎందుకంటే ఇంకా పని లేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ టిఫిన్స్ కూడా అయిపోయాయి. టిఫిన్ వచ్చేసి గారె చేశానని చెప్పాను కదా, అవే తినేసాము. ఇంకా పిల్లలు అయితే లోపల ఆడుకుంటున్నారనమాట. వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయి గిన్నెలు, ఇల్లు, బట్టలు, వంట అంతా అయిపోయిన తర్వాతనే వెళ్ళాము. మళ్ళీ తర్వాత వాళ్ళు అవి ఇవి తీయడము ఇబ్బంది అవుతుంది పిల్లలకి, ఫుడ్ కూడా అనేసి వంట చేసి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఏం చేశాను, చిక్కుడుగాయ కర్రీ చేశాను. నెక్స్ట్ గుర్తు రావట్లేదండి, ఇంకేదో చేశాను. నైట్ అయితే చికెన్ టమాటో రైస్ చేశాను. ఇక్కడేమో చిక్కుడుగాయ కర్రీ, ఇంకా ఏదో కర్రీ చేశాను. ఏం చేశాను అబ్బా, మునక్కాయ టమాటా చేశాను అనుకుంటా.
ఈ మధ్య మునక్కాయ టమాటా ఎక్కువ ఫ్రెష్గా వస్తున్నాయి మునక్కాయలు, 10కి 2, 3 అలాగ వస్తున్నాయి అనమాట. సమ్మర్ అయినా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, లేతగా ఉంటున్నాయి కాబట్టి ఎక్కువగా అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా. సూప్ కూడా చేసుకొని తాగుతారు చాలామంది. కొంతమందికి ఇష్టం ఉండదు. మ్యాక్సిమం మునక్కాయ అందరు తింటారు, సాంబారు, పులుసు, పచ్చడి అంటే ఆవకాయ టైప్ అలాగా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇందులో గింజలు వచ్చేసి చిక్కుడుగాయలు అంటే పురుగులు ఉంటున్నాయి కదా. నేను మామూలుగా సీజన్ అయినా సరే మొత్తం అంతా కాయంతా ఓపెన్ చేసేసి చూసి వేస్తాను. ఒక్క గింజకున్నా సరే పురుగులు దాంట్లో 2, 3 ఉంటాయి. అదే భయంతో మొత్తం అంతా ఓపెన్ చేసేసి చూసుకుంటున్నాము. అయిపోయిన తర్వాత ఇంకా వంట చేసేసి షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ మాట్లాడుతూ మొత్తం అన్నీ చిక్కుడుగాయలు అయితే ఒలుస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ షాపింగ్ అయితే అయిపోవడానికి వచ్చింది. పెద్దగా ఏం చేయలేదండి, మొత్తం మీద ఒక 15,000 20,000 అయ్యి ఉంటాయి. బట్టలకి, ఇంట్లో బకెట్లు, మగ్గులు, చిన్న చిన్నవన్నీ, ప్లాస్టిక్, స్టీలు, బట్టలకు కలిపి, ఆర్నమెంట్స్ కలిపి అన్నీ అయ్యాయి. ఎందుకంటే మేము ఒక బడ్జెట్ పెట్టుకున్నాము, దాని ప్రకారం వెళ్ళాలని. అంటే మంచి గొప్పగా మరి పెద్ద పెద్దగా అవేం చేయకుండా దీనికింత ఫుడ్ కింద ఇది అనేసి ఒక పేపర్ పైన నేను మా వారు ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాము. కొంచెం మనం అనుకున్నట్టుగానే ఎగ్జాక్ట్గా అయితే అలాగేం రాదు. ఒక 5,000 అటు ఇటు డిఫరెన్స్ అవుతుంది మనం అనుకోనివి. ఇంకొంచెం ఎక్స్ట్రా అయ్యి అప్పటికప్పుడు ఏదైనా మర్చిపోతే తీసుకునేవి ఒక 5,000 10,000 అయితే కొంచెం పెట్టుకోవాలి సేఫ్టీగా. అయితే మంచిగా సరిపోవచ్చు ఎస్టిమేషన్ ప్రకారం. లేదు అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే తర్వాత మళ్ళీ ప్లానింగ్ లేదనుకోండి డిసప్పాయింట్ అవుతాం అనమాట. అందుకోసం అనేసి మొత్తం అలా ఏమేం కావాలనేవి మాకు ఐడియా ఉన్నంత వరకు అయితే అలా చేసాము. ఒక బడ్జెట్ ప్రకారం వెళ్తే మ్యాక్సిమం మనం అందులోనే ఉండడానికి ట్రై చేస్తాం. ఎంత పెట్టుకున్నా అయిపోతూనే ఉంటాయి, ఎంత చిన్నగా చేయాలనుకున్నా అందులోనే చేసుకోవచ్చు. అది చెప్తున్నాను కదా ముందే అనేసి. అది మన ఇష్టం, మన ఓపిక, మన స్తోమతని బట్టి ఏదైనా సరే. ఇదనే కాదు, చిన్నదైనా ఫంక్షన్ అయినా పెద్దదైనా, పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళవి పెళ్ళి వరకు కూడా కోట్లు బిలియనియర్స్ కూడా ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట అన్నీ డబ్బులు. లేదంటే ₹1,00,000 కూడా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు కూడాను. అట్లుంటుంది అనమాట. ప్రస్తుతానికైతే ఈరోజైతే ఆ షాపింగ్, నెక్స్ట్ అయితే బట్టలకి వెళ్ళాము, అది కూడా చూసేశారు. ఇంకా టైం అయితే దగ్గరికి వస్తూనే ఉంది. ఇంకా వుడ్ వర్క్ మొత్తానికైతే ఈరోజు ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఫొటోస్ ఈరోజు సెండ్ చేస్తా అన్నాడు రాజేష్, చూడాలి ఎలా ఉంది మా ఇల్లు. అంటే కంప్లీట్గా అయిపోయింది ఇలా ఉంది అనేది అయితే నేను మొత్తానికి ఇంతవరకు చూడలేదు. ఎప్పుడు వెళ్ళినా నేను వెళ్ళింది 3-4 సార్లు వెళ్ళాను. ఇంకా వీడియో తీసుకురావడం లేదంటే వీడియో కాల్లో చూడడం అట్లా ఎక్కడ ఏం కావాలనేది అయితే మొత్తం ముందే చెప్పేశాం కాబట్టి ఇంకా టెన్షన్ లేదు. కాకపోతే పూర్తిగా అయిపోయింది ఇది అనేది అయితే ఇంకా ఇంతవరకు చూడలేదన్నమాట. చూసినా సరే మనకి వాటిపైన మళ్ళీ పెయింట్ వేయాలి కదా ఒకసారి. ఆ పెయింట్ అయిపోయిన తర్వాత పైన షీట్స్ కవర్స్ అనేవి తీసేస్తారు వాటికి అంటకుండా. అప్పుడు తెలుస్తుంది. మీతో పాటు నాకు కూడా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట, ఎప్పుడు చూస్తానా అని. చూడాలి. ఇంకా దగ్గరగా ఉంటే డైలీ వెళ్ళి పని చూసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఈ చివరికి మేముంటే ఆ చివరికి ఇల్లు ఉందన్నమాట. కాబట్టి కొంచెం రెగ్యులర్గా చూడలేకపోతున్నాము. ఫైనల్గా అయితే అన్నీ అయిపోయాయి, చిక్కుడుగాయలు గిల్లడు. ఇంకా వంట అయితే చేసేసుకుందాం. ఇంకా డేట్ కూడా దగ్గరగా అవుతుంది కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉంటుంది, ఎలా అవుతుంది ఏంటి అనేది. అందుకే మేము పెద్దగా ఎక్కువ కూడా ఏం పెట్టుకోలేదు, పిలవడం కానీ ఖర్చు కానీ ఎక్కువ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇల్లైనా పెళ్ళి అయితే ఇంకా కంపల్సరీ పిలవాల్సిందే. గృహప్రవేశం అయితే మన ఇంట్లో వరకు పాలు పొంగించుకున్నా సరిపోతుంది, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి ఇంకా సింపుల్గానే చేసేసుకుందాం అనేసి అనుకుంటున్నాము. మామూలుగా కొంచెం మనకి బడ్జెట్ పరంగా బాగుంటే కనుక పిలిచి చేసుకుంటే మంచిది. మళ్ళీ తర్వాత దీవెన ఫంక్షన్ కూడా పెట్టుకున్నాం కాబట్టి అది అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి కదా. అన్నిటికీ ముందే తొందరపడేసి తొత్తరతో అన్నీ చేసేసామనుకోండి, తర్వాత మళ్ళీ ఒకళ్ళ ముందు చేయి చాపాల్సి వస్తుంది. ఎందుకు అనేసి కొంచెం జాగ్రత్తగా చూస్తున్నాము. ఇంకా మనం జాగ్రత్తగా ఉన్నదానికి వేరే వాళ్ళకి కొంచెం పిసినరితనంగా అనిపించవచ్చు. వాళ్ళు అనిపించారు కదా అని ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, ₹1 కూడా అన్న వాళ్ళందరూ. కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే మనం ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయడమే. అసలు వినకుండా ఉంటే ఇంకా బెటర్ అనమాట అని నా ఫీలింగ్. ఎవరైనా సరే అట్లా ఆలోచించే వాళ్ళకి ఎవరైనా ఇస్తారు కానీ సలహాలు ₹1 మాత్రమే ఎవరు ఇవ్వరు. కాబట్టి నేను సలహాలు ఇవ్వను, ఎవరికి తీసుకొని కూడాను మ్యాక్సిమం. అది ఒక మూవీలో చెప్పినట్టు, ఇంటర్వ్యూలో రవితేజ గారు సలహాలు ఇవ్వద్దు తీసుకోవద్దు అని. మ్యాక్సిమం నేనైతే అలాగే ఉంటాను, కంట్రోల్లో. అడిగితే కానీ ఎప్పుడైనా ఏదో ఒకటి కానీ, లేదంటే ఎక్కువగా మాట్లాడను, ఇవ్వను, చెయ్యను.
తీసుకోవడం కూడా నా మనసుకు అనిపిస్తేనే నేను కూడా అదే అనుకుంటున్నాను, కొంచెం అటు ఇటుగా కొంచెం చేంజ్ చేసి తీసుకోవచ్చు అనుకున్నప్పుడు మాత్రమే తీసుకుంటాను అనమాట. నేనైనా మా హస్బెండ్ అయినా ఏదైనా సరే మేమిద్దరం ఒక మాట మీద ఉంటాం. అంటే 99% మేమిద్దరం ఒకటే మాట మీద ఉంటాం కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా తట్టుకునే శక్తి ఒకరినొకరు ఏం అనుకోకుండా అలాగుంటుంది. ఎవరైనా సరే అలాగే ఉండాలి. ఏదైనా నష్టం వచ్చినా భరించేంత, సుఖం వచ్చినా మనం అనుభవించేంత ఉండాలి. కాకపోతే ఒకళ్ళు చెప్పారనుకోండి, అది ఫాలో అయ్యామనుకోండి, బాగా అవ్వలేదనుకోండి, అనవసరంగా వాళ్ళని నిందించడం, వీళ్ళు చెప్పడం వల్ల జరిగిందనేసి అట్లా అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళని ఎందుకు పాపం అనడం, మనం పాటించడం ఎందుకు, వాళ్ళని అనడం ఎందుకు, అట్లా అవుతూ ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే అయిపోయిందండి. నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను అంతే. ఎవరైనా సరే ఒక క్లారిటీతో ఉంటే, ఒక పని చేసేటప్పుడు ఒక క్లారిటీతోటి, ఒక డిసిప్లిన్ తోటి, శ్రద్ధతో చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందనే నమ్ముతున్నాము. ఎప్పుడైనా అటు ఇటుగా అవ్వచ్చు, కాకపోతే మనం ఏదనుకున్నాం అది కంప్లీట్ చేసేంత వరకు ఇంకా మంచి పని అయితే, అంటే చెడ్డ పనులు అవన్నీ కాదు, మొండిగా ఉండమని నార్మల్గా చెప్తున్నాను. మంచి పనులు అయితే కనుక కొంచెం లేట్ అవ్వచ్చు, కాకపోతే ఖచ్చితంగా అవుతాయి ఏదో ఒక రోజు, ఏ పనైనా సరే. అలాగే చాలామంది యూట్యూబ్ కొత్తగా పెట్టి సబ్స్క్రైబ్ చేయండి అక్క అంటున్నారు. నేను ఆల్రెడీ చేశాను. చేసినవి ఎట్లా అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసుకోండి. లేదంటే మా పల్లె వంట ఛానల్ నుండి వస్తుంది. స్క్రీన్ షాట్స్ అవన్నీ పెట్టడానికి మనకేం నెంబర్స్ ఏం లేవు కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది స్క్రీన్ పైన. ఇలాగంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. సబ్స్క్రైబ్ అయిన వీడియోస్ అన్నీ, అంటే ఛానల్స్ అన్నీ నాకు పైన చూపిస్తూ ఉంటాయి. కొంతమంది సబ్స్క్రైబ్ చెయ్యరు అడిగినా అని. నేను చేసింది మీకు ఎలా తెలుసో చెప్పండి, మీరు నోటిఫికేషన్ చూసుకుంటే తెలుస్తుంది. ఇంకొకరన్నా నేను ఒక షార్ట్ వీడియో పెడుతుంటే, ఏం చదువుకున్నావు నువ్వు అంతగానో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అని. చదువుకి, ఇంగ్లీష్కి, హిందీకి, చదువు అంటే అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా హైదరాబాద్లో అయినా ఎక్కడైనా సరే, ఎక్కడైనా హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, మలయాళం అన్నీ నేర్చుకుంటారు. వాళ్ళందరికీ చదువు వస్తే నేను నేర్చుకుంటారు ఏంటి? నేర్చుకోవాలనే ఇంట్రెస్టు, అవసరం, నేర్చుకునే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. మనం పుట్టినప్పటి నుంచి అన్నీ నేర్చుకోం కదా, తినడం, తాగడం అన్నీ అమ్మ నాన్న నేర్పిస్తేనే నేర్చుకుంటాము. ఇది కూడా అలాగే, మనకిష్టం వస్తే, అంటే నచ్చినట్టుగా, అంటే మనకిష్టం ఉంది మాట్లాడాలని, నేర్చుకోవాలని ఉంది, మనకు అది అవసరం, ఎక్కడికన్నా వెళ్తే మన ప్రొఫెషనల్గా కానీ ఏదైనా సరే, ఏదైనా చూసి చదవడం, నేర్చుకోవడం, ఏదైనా జస్ట్ ఏదైనా ప్రమోషన్కి వచ్చిన దాని మీద ఉన్న ఒక 4 ముక్కలు చదవాలి, వాళ్ళు అంటే ఏదైనా ప్రమోషన్ చేయాలి బ్రాండ్ అన్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి చదువుకున్న, నేను చదివిన చదువుకి మాట్లాడేదానికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. అది మనకు ఆ భావం ఏంటి, అదేంటి అని అర్థమైతే సరిపోతుంది అనమాట. అది కూడా తెలియదు అనుకుంటే నేనైతే అదే రిప్లై ఇచ్చాను. అట్లాంటి అంటే జనాలకి నా వీడియోలో నేను మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది చాలామందికి. అట్లా అనమాట. నాకు అనిపించింది వీడికి ఏమైందో నేను మాట్లాడితే అని. అట్లా అనమాట. పుట్టినప్పటి నుంచి అన్నీ నేర్చుకోం కదా మనం మామూలుగా. అంటే చెప్తేనేమో కోపంగా చెప్పినట్టు అనుకుంటారు, మళ్ళీ అదని పొగరనేదని. చెప్పకపోతేనేమో ఏం రిప్లై ఇవ్వకపోతే కూడా పొగరనే అనుకుంటారు, రిప్లై ఇస్తేనే మళ్ళీ ఫీల్ అవుతారు. అలాగ ఉంటుంది అనమాట. కాకపోతే చాలామంది మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ మాత్రం చాలా స్వీట్గా, చాలా మంచిగా ఉంటారనమాట. ఎవరో ఒకళ్ళు, 100లో ఒకళ్ళు ఇద్దరు ఇలాగ ఉంటారు, కావాలని పెడతారు అనుకుంటాను. నాకు తెలిసి అసలు వాళ్ళ పేరు కూడా ఏమో ఉంది అండి, ఏముంటుంది, రాజేశ్వర్య ఏదో ఉంది. నాకు అంటే ఇనిషియల్ అయితే కే ఉంది. నాకు పెద్దగా అంత అంటే ఫుల్గా చూపించట్లేదు అనమాట, డాట్స్ వస్తున్నాయి. వీలుంటే స్క్రీన్ షాట్ తీసి పెడతాను నేను స్క్రీన్ పైన, లేదంటే రేపటి వీడియోలో అయినా పెడతాను. ఇప్పుడు దానికోసం అంత ఎడిటింగ్ చేసి మళ్ళీ నేను వెనక్కి ఆ కామెంట్ కోసం ఎడిటింగ్ చేసి టైం వేస్ట్ చేసుకునే అంత పని అయితే నేను చెయ్యను. వీలుంటే రేపు గుర్తుంటే కానీ పెడతాను. నాకు ఇష్టం ఉండదు అట్లా కామెంట్ పెట్టినవి స్క్రీన్ పైన పెట్టి, షార్ట్ వీడియోలో అయినా ఫుల్ వీడియోలో అయినా. కాకపోతే నాకు కొంచెం హట్టింగ్గా అనిపించినప్పుడు, ఇలాంటి మళ్ళీ వాళ్ళు రిపీట్ చేయకుండా ఉండడానికి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి, అంటే కొంచెం ఇంకా ఏదైనా మామూలుగా, అంటే వాళ్ళకి సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టే రైట్స్ ఉంటాయి, నాకు కూడా తిట్టే రైట్స్ ఉంటాయి. నాకు నచ్చకపోతే ఎవరికైనా సరే, చాలామంది రియాక్ట్ అవుతూనే ఉంటారు కామెంట్స్ మీద. అంటే ఒక లిమిట్స్ వరకు ఉంటే ఓకే. ఇప్పుడు ఆవిడ అన్నది పెద్దగా ఏం లేదు కాబట్టి నేను రిప్లై ఇచ్చాను, అయిపోయింది. కొంతమంది పర్సనల్ వరకు వచ్చి అయితే మాత్రం ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. చాలామంది అంటే కొంచెం పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా కొంచెం, అంటే చాలామంది సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. అంటే సైబర్ కేసులాకి వెళ్ళినవి కూడా ఉంటాయి. అందుకని ముందుగా జాగ్రత్తగా ఉండి, ఎవరిని ఏమి అనొద్దు, మనం అనొద్దు, అనిపించుకోవద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే. అట్లా జరుగుతూ ఉందన్నమాట. ఏదో నాకు చెప్పాలనిపించింది చెప్పాను. ఎందుకంటే ముందుగా మళ్ళీ ఏ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయకుండా, ఎవరైనా సరే, నాకైనా కానీ ఎవరికైనా కానీ, నచ్చితే చూడండి, లేదంటే లేదు.
చెప్పాలనుకున్నది అదనమాట. ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు మన వీడియోస్. ఫాస్ట్గా మాట్లాడడం వల్ల అప్పుడప్పుడు పదాలు దొరుకుతూ ఉంటాయి, నెత్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్గా 15, 20, 30, 40 సెకండ్స్ అలాగా వీడియో షూట్ చేసినప్పుడు ఖచ్చితంగా అవుతూ ఉంటుంది అలాగా. కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉండండి. ఇక్కడైతే చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది. నెక్స్ట్ టమాటాలు కట్ చేసుకొని ఇంకా మునక్కాయ టమాటా అయితే చేస్తున్నాను. ఇది చూడడానికి అంత ఉంది కదా, మొత్తం సాల్ట్ వేసి మూతపెట్టి మగ్గిస్తే కొంచెం అయిపోయింది కర్రీ. ఈలోపు పిల్లలు కూడా అందరూ ఫ్రెష్ అయిపోయారు, ఒక్కొక్కరుగా జడ వేసుకుంటున్నారు. ఇంకా సునీత వదిన అయితే జడ వేస్తుందనమాట. ఇంతకుముందు అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా పని కొంచెం షేర్ చేసుకునే వాళ్ళం. ఈ మధ్యలో అంటే ఒక 2-3 ఇయర్స్ నుండి కొంచెం చేంజ్ చేసేవన్నమాట ప్యాటర్న్. మేము కూడా ఇక్కడికి వస్తే సునీత వదినకి రెస్ట్, అక్కడికి వెళ్తే నాకు రెస్ట్ అని. ఈ హైదరాబాద్లో తెలిసిన వాళ్ళల్లో అంత ఇంటికి వెళ్ళి 1 రోజు 2 రోజులు స్పెండ్ చేసే అంత ఎవరు లేరు. ఫస్ట్ నుంచి పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళకైనా మాకైనా మేమిద్దరమే ఉన్నాం కాబట్టి అట్లాగా ఏదైనా పనులు కానీ ప్రాబ్లమ్స్ కానీ షేర్ చేసుకోవడం అట్లాగే ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి చేసి ఎందుకు రెస్ట్ కోసం అంటే పుట్టింటికి వెళ్ళాలంటే ప్రతిసారి రెస్ట్ కోసం పుట్టింటికి వెళ్ళలేం కదా, అందుకనేసి కొంచెం అట్లా చేంజ్ చేసామన్నమాట. ఇక్కడికి వస్తే వంట మొత్తం అన్నీ నేనే చేస్తాను. ఏదైనా పని ఉన్నా మొత్తం ఏదైనా కొంచెం తినేటప్పుడు ఏదైనా ఫుడ్కి సంబంధించిన అక్కడ పెట్టడం కానీ తీయడం, జస్ట్ ఇల్లు ఏదైనా అప్పటికప్పుడు వచ్చడం కానీ అలాంటి చిన్నవి చేస్తాం. కానీ ఇంతకుముందు చేసినట్టయితే చేయట్లేదు. మామూలు చాలామంది అనుకోవచ్చు ఏం పని చేయరు, మా వెళ్తే చేయదు, సునీత వస్తే చేయదని. ఎందుకంటే అది మేము అనుకున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ చేసుకొని వస్తాం కదా, ఒక 2 రోజులు ఉన్నప్పుడు రెస్ట్ దొరుకుతుంది అనేసి సరదాగా మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటామని అలా అనుకున్నాం. చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే అలాగే ఉంటారు. కొంతమంది అక్కడ ఇక్కడ చేసుకుంటారు, కానీ కొంతమంది ఇక్కడికి వెళ్తే వాళ్ళు చేయరు, అక్కడికి వెళ్తే వాళ్ళు చేయరు. రెస్ట్ కోసం అదంతే. చూసే వాళ్ళకి కొంచెం వేరేలాగా అర్థమవుతూ ఉంటుంది. మా ఇంటికి వెళ్ళినా సరే మా అమ్మ నాకేం పని చెప్పదు, నేను కూడా ఏం చేయను అనమాట. కుకింగ్ తప్ప ఏం చేయను. నాకు ఎక్కడికి వెళ్ళినా వంట చేయడం అంటే చాలా ఇష్టము. అందుకనేసి అందులో వీడియో పర్పస్ నీకేమైనా వంటలు కావాలంటే నువ్వు చేసుకో, నేను కొంచెం ఉప్పు కారం ఎక్కువ తింటాను, కారం ఎక్కువ వేస్తాను, మమ్మీ వాళ్ళకి నచ్చదు అనేసి, అంటే మా పిల్లలకి వంట మాత్రం నేనే చేసుకుంటాను. ఒక్కొక్క రోజు అమ్మే చేస్తాను అనమాట. మా దీవెన కూడా కొంచెం స్పైసీగానే తింటుంది కాబట్టి మా అమ్మ వంట కూడా బాగా ఇష్టపడుతుంది. దీవెన స్పైసీగా ఉంటాయి కదా, అందుకనేసి ఒక్కోసారి చేస్తుంది. వీడియో పర్పస్ అయితే నేను చేసుకుంటాను అనమాట. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా A to Z అన్నీ మనమే కాబట్టి ఇంక అక్కడైతే చేయాలి. అయిపోయింది. ఇక్కడ కర్రీస్ కూడా అయిపోయాయండి. ఫైనల్గా మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే షార్ట్ వీడియోస్లో కూడా అన్ని కుకింగ్ వీడియోస్ కాకుండా మినీ బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మీకు నేను ఏదైనా యూజ్ చేస్తుంది ఉంటే కనుక స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తున్నాను ప్రోడక్ట్. మిక్సీ, కడాయి, పూరీ ప్రెస్, లేదంటే ఆలూ చిప్స్ చేసేది, బాండీస్ కానీ, లేదంటే నేను వాడే కుకింగ్ది ఏదైనా సరే అక్కడ ట్యాగ్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. నేను చూసి అంటే సెలెక్ట్ చేసే పెడతాను అనమాట. కొంచెం మంచి క్వాలిటీవి తక్కువ కాస్ట్లో ఉన్నవే పెడతాను, ఎక్కువగా లేకుండా. చాలామంది షాపింగ్ చేస్తున్నారు, ఎందుకంటే నాకు తెలుసుదన్నమాట. మాకు ఎవరు ఎన్ని తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఎంత షాపింగ్ చేస్తున్నారు అనేసి. చాలామంది స్నాక్స్కి సంబంధించింది ఆలూ స్లైసర్ ఉంది కదా, స్క్రీన్ పైన ట్యాగ్ చేసినప్పుడు అదే తీసుకున్నారు. ఎవరో తీసుకున్నారో కామెంట్ చేయండి. నేను స్క్రీన్ పైన ట్యాగ్ చేసే వస్తువులలో మేము ఇది తీసుకున్నాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫుల్ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా. మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కాకపోయినా మామూలు షార్ట్స్ ఇలా పైకంటూ వస్తూ ఉంటాయి కదా, చాలామంది తీసుకుంటున్నారు. ఒకవేళ మీకు వీలుంటే కనుక కామెంట్ చేయాలనుకుంటే చేయండి. ప్రోడక్ట్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అయిపోయిందండి మొత్తానికి. అన్నం కూర అయిపోయింది, లంచ్ టైం కూడా అయిపోయింది. ఇది అయిన తర్వాత సమ్మర్ కదా, కొంచెం వేడిగా ఉంటుంది. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ రైస్ పెట్టకూడదు, కాకపోతే కొంచెం మర్చిపోయాను అనమాట. ఫస్ట్ రైస్ పెట్టకూడదు, కర్రీ వేసుకోవాలని. ఇక్కడైతే మొత్తం బయట లైట్ ఆఫ్ చేసాం, అందుకే చీకటిగా ఉంది. నా చేయి చిన్నది కాదు, పెద్దది. ఇంత రైస్ కర్రీస్ అన్నీ పెట్టి